యమహా MT50 బండికి ప్రాబ్లం ఏందంటే గేర్ ఏసి మూవ్ చేసినప్పుడు సింగల్ గేర్‌లో పట 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 అని శబ్దం వస్తుంది ఫ్రెండ్స్. చైన్స్ ప్యాకెట్లు అయితే పోయినాయి పక్కాగా చూసేసినాం మనము. ఇంకా చైన్స్ ప్యాకెట్ మార్చాలని చెప్పినాం. ఓకే అని చెప్పినారు కస్టమర్ అయితే. ఇంకా అన్ని ఒరిజినల్ రేట్లు అయితే చెప్పినాం ఫ్రెండ్స్ కస్టమర్‌కి ఇంతింత అయితదని చెప్పేసి. సో ఆయన డిసైడ్ చేసుకొని ఆయన బడ్జెట్‌లో నాకు ఇంత అమౌంట్ ఉంది, ఇంత బడ్జెట్‌లో చేసేయమని చెప్తే ఆ విధంగా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మనకు మెయిన్ ముఖ్యంగా కస్టమర్ బడ్జెట్ అనమాట. కస్టమర్ బడ్జెట్ ఎంత ఉంటే ఆ బడ్జెట్‌లోనే మనం వర్క్ చేస్తామన్నమాట. ఆయనకి చైన్స్ ప్యాకెట్ రేట్ అన్నీ చెప్పిన. ఆయన దాంట్లో బ్రేక్ ప్యాడ్లు ఏమైనా తక్కువ ఉంటే వేసేనా అని చెప్పినాడు. ఉండాయిలేనా 250 రూపీస్కి వేస్తామని చెప్పిన. ఇంకా చైన్స్ ప్యాకెట్లు చూస్తే 2500 దాకా అయితే ఉంటుంది ఎంఆర్పి. వీల్ లబ్బలు అయితే ఒరిజినల్ వేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్పోర్ట్ బండ్లలో తొందరగా పోయి వీల్ లబ్బలు ఎక్కువనే పోతుంటాయి. ప్యాకెట్ బేరింగ్ కూడా తక్కువలో వేయమంటే స్పాకెట్ బేరింగ్ మంచి బ్రాండ్ ఇది. డబల్ సీల్ బేరింగ్ వాడుతున్నాం ఫ్రెండ్స్. అమౌంట్ తక్కువ ఉందని చెప్పి కస్టమర్ సింగిల్ సీల్ బేరింగ్ ఎప్పుడు వాడము. ఎంత కస్టమర్ బడ్జెట్లో ఉన్నా కూడా ఆయనకు మంచి వస్తువులు వేయాలని చెప్పి నా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. దీంతో పాటు మీరు స్పాకెట్ బేరింగు అండ్ వీల్ లబ్బలు ఎందుకు వేసుకోవాలంటే సారికి టైర్ ఇప్పే పని ఉండదు అనమాట. చూడండి ప్లే ఉండింది స్పాకెట్ అనేది, బేరింగ్ కూడా లైట్గా ప్లే ఉందన్నమాట. ఇప్పుడు చూడండి స్పాకెట్ బేరింగ్ ప్లే ఉంటే అట్టే వేసినామంటే ఏదైనా పగిలిపోయిందంటే చైన్ పడిపోతుంది. కొత్త చైన్ అనేది వేస్ట్ అయిపోతుంది చైన్ కిట్ అంతా. అందుకు చైన్స్ ప్యాకెట్లు అనేది ఒరిజినల్ వేసినాము, వీల్ లబ్బలు ఒరిజినల్ వేసినాము. మొత్తానికైతే వర్క్ అంతా కంప్లీట్ చేసి నీట్గా కస్టమర్కి అయితే బండి డెలివరీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అంతా చూసినందుకు.